గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ నిఖిల్ ఆనంద్. ఈరోజు మనం క్యాండిడ్ కన్వర్జేషన్ పెట్టుకోవడానికి కమల్ తేజ నార్ల గారిని స్టూడియోకి తీసుకొచ్చినాం. ఇప్పుడు కమల్ తేజ నార్ల ఎవరు అని మీకు డౌట్ రావచ్చు. కమల్ తేజ నార్ల ఎవరు అని అంటే, పుష్ప సినిమాలో తను ఆర్టిస్ట్గా చేశారు. అండ్ పుష్పనే కాకుండా ఆర్టిస్టు, రైటరు అండ్ ఫ్యూచర్లో మన ముందుకి డైరెక్టర్గా కూడా మన ముందుకి రాబోతున్నారు. సో అసలు ఈ సినీ ఇండస్ట్రీలో తన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎలా వచ్చాడు, తన ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి, అండ్ పుష్ప, మనం ఇప్పుడు చూస్తున్న పుష్పలో ఏం చేశాడు, అసలు పుష్ప సినిమా ఎలా ఉండబోతుంది. సో ఇలాంటి చాలా విషయాలు మనం కమల్ గారితో మాట్లాడేసుకున్నాం. హాయ్ అన్న. హాయ్ 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 బ్రో. ఎలా ఉన్నారు అన్న? సూపర్ గుడ్ అన్న. ఇప్పుడు ఈ పుష్ప సినిమా బజ్ అనేది అసలు మన ఇండియా వైడ్ గా చాలా హైలో ఉంది. సో మీరు దాంట్లో ఆర్టిస్ట్ గా చేశారంటున్నారు. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ మీకు అసలు? వన్ చిన్న లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటారు చూసావు బ్రో, ఆ టైప్ లో ఉంటుంది భయ్య. ఓకే. సో ఆ సెట్స్ గానీ, విజువల్ మేకింగ్, ఆ డెడికేషన్, ఆ కేయాస్, ఆ హడావిడి, అరాచకం. ఓకే. వన్ వర్డ్ అరాచకం. ఓకేనా. అంటే ఒక ఆర్టిస్ట్ కి ఆర్టిస్ట్ లాగా తెలుసు. మీరు పర్సనల్ గా మీరు రైటర్ అండ్ డైరెక్టర్, సో ఇన్ని ఆస్పెక్ట్స్ లలో మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో మరి ఆర్టిస్ట్ చేస్తున్నప్పుడు అక్కడ సుకుమార్ గారు వాడిన టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉండే, అసలు ఈ పుష్ప 2 కి పుష్ప 1 కి టెక్నికల్ వాల్యూస్ పెరిగినాయి ఏంటి? 1000% మనకి ఆ ఆబ్వియస్లీ మీరు పుష్ప 1 లో ఏదైతే మూవీ చూసారో అండ్ పుష్ప 2 గ్లిమ్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది స్కేల్ ఏ విధంగా పెరిగింది. అండ్ వాళ్ళు వాడిన కెమెరాస్ కానీ అండ్ ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ ఏ విధంగా దాన్ని ఎన్హాన్స్ అయ్యి ఇంకా డబుల్ 2 ఇస్ నథింగ్ బట్ డబుల్ స్క్వేర్ ఆఫ్ పుష్ప. ఏమన్నా సరే మనకి ఇంటూ 2 అయినాయి అనమాట. సో సెట్ లోకి వెళ్ళినప్పుడు యాజ్ అన్ యాక్టర్ గా ఆబ్వియస్లీ ఒక టెన్షన్ ఉంటుంది. సుకుమార్ గారు ఎలాగా ఏంటి సంగతి, ఆయన ఒప్పుకుంటారు లేదా, యాక్టింగ్ నచ్చుతా లేదని టెన్షన్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ యాజ్ అన్ రైటర్ అండ్ డైరెక్టర్ ఇప్పుడు డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నప్పుడు టెక్నికల్ ఆస్పెక్ట్ చూస్తున్నప్పుడు మైండ్ బ్లాక్ అయిపోతుంటది అనమాట. ఏంటి ఒక్క చిన్న దానికోసం ఇంత సెటప్ చేశారా, ఇంత ఉందా, అది హార్డ్లీ ఒక 5 seconds 10 seconds షార్ట్ ఉంటుంది అనుకోండి. దాని గురించి నీకు ఆల్మోస్ట్ 4 hours సెటప్ ఉంటుంది. ఎందుకు 4 hours ఎందుకు పడుతుంది అన్న డౌట్ నుంచి ఎప్పుడైతే బేసిక్ గా గ్లిమ్స్ లో చూసాను నేను, ఐ వాజ్ లైక్ షాక్డ్ అనమాట. సో దట్ ఈస్ సుకుమార్ గారు. ఆ చిన్న దానికి అంత ఇంపాక్ట్ ఎందుకు వచ్చింది అనేది నాకు అప్పుడు అర్థమైంది అనమాట. సో విజన్ ఆఫ్ ఎ డైరెక్టర్ పేపర్ నుంచే స్టార్ట్ అవుతుంది, ఆయన పెన్ నుంచే స్టార్ట్ అయిపోద్ది ఆయన విజువలైజేషన్. అది సెట్ లో ఉన్న మాకు అర్థం కాదు, ఇంకెవరికి అర్థం కాదు, ఆయనకి మాత్రమే అర్థం అవుతుంది. సో హీస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఆ వాల్యూస్ అంటే మనకు ఒక్కొక్క ఫ్రేమ్ వాల్యూస్ అనేది గ్లిమ్స్ మనకు ట్రైలర్ లో అవచ్చు, అంతకుముందు వచ్చిన దాంట్లో అవచ్చు, అన్నిట్లో కనిపిస్తుంది. సో టెక్నికల్ వాల్యూస్ చాలా పెరిగినట్టు నాకు తెలిసి పుష్ప కదా, చాలా పెరిగింది. అండ్ డీటెయిలింగ్ కూడా ఇంకా మీకు ప్రతి చిన్న డీటెయిలింగ్ ప్రాపర్ గా ఒక ట్రైలర్ మీరు చూస్తే అండ్ ఒక మూవీ చూసినా కూడా డీటెయిలింగ్ అనేది మీకు పీక్స్ లో ఉంటుంది. ఆ బ్రాండ్ దగ్గర నుంచి ఆయన గొడ్డలి, ఆయన వాడే చెప్పులు, బెల్ట్, ఆ కార్, ప్రతి దాని డీటెయిలింగ్ కనిపిస్తుంది. మీరు ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూసుకున్నా కూడా మీకు పుష్ప బ్రాండ్ కనిపిస్తుంటది. సో పూరా ఛాయా అంటారు చూసారా హిందీలో, మొత్తం అంతా పుష్పమయం ఉంటది పుష్ప అంతా అన్న. సో ఇప్పుడు ఈ అసలు ఎవరు ఆర్టిస్ట్ అని చెప్పావు కదా, ఎవరు అని మీకు అనిపిస్తే మనకు వేర్ ఈజ్ పుష్ప అని ఒక ఎపిసోడ్ రిలీజ్ అయింది కదా, దాంట్లో సిటీ కేబుల్ కి క్యాసెట్ పట్టుకుని వెళ్తారు. సో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ ప్లే చేసిన అతనే కమల్ అన్న. సో మీ క్లారిటీ కోసం ఇచ్చా. సో అన్న, వేర్ ఈజ్ పుష్పలో ఆ సీన్ ఉంది, సిటీ కేబుల్ బోర్డు అనిపిస్తుంది, మీరు బండి మీద వెళ్ళుకుంటూ వెళ్ళిపోయారు. అసలు ఈ వేర్ ఈజ్ పుష్ప అనేది డిఫరెంట్ సెగ్మెంటా లేకపోతే సినిమాలో ఉందా అన్న? సో ఇప్పుడు అది చెప్పాలి, అది ఎలాంటిదంటే నాకు ఫస్ట్ డౌట్ ఎలా వచ్చింది, ఓన్లీ ఒక్కటే షూట్ చేశారా అంటే, బేసిక్ గా సుకుమార్ సార్ అంటేనే ఆయనది సెపరేట్ లెవెల్ స్టైలింగ్ ఉంటుంది, ఆయనది డీటెయిలింగ్ ఉంటుంది. సో ఓన్లీ గ్లిమ్స్ మాత్రమే షూట్ చేశారా, మన సినిమాలో ఉంటావా లేదా, ఇది చూస్తే సరిపోతుంది మనకి హ్యాపీనెస్ ఓకే అనుకున్నాం, బట్ సినిమాలో ఉంటుంది భయ్య అది. సో ఈ పార్ట్ లో ఉంటుందా మరి ఇంకేదో పార్ట్ లో ఉంటుందా అనేది నేను చెప్పలేను. బట్ yes, it will be a very nice and exciting sequence. సో మీకు వేరే పుష్ప అనే గ్లిమ్స్ పార్ట్ లో మీకు అర్థమైంది. సో ఒక పుష్ప గురించి ప్రపంచం అంతా వెతుకుతుంటే వీ విల్ గెట్ దట్ లీడ్. సో ఎలా దొరికింది, అసలు ఆ లీడ్ ఏంటి, ఆ ఎపిసోడ్ అంతా ఎలా ఉండబోతుంది అనేది ఉంటుంది. బట్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది నేను చెప్పొచ్చని కూడా తెలియదు. బట్ ఇట్ విల్ బి వండర్ఫుల్ ఉంటుంది 100%. ఓకే అన్న. కాసేపు పుష్ప పక్కకు పెడితే అసలు మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే సినీ ఇండస్ట్రీలో మీరు సుకుమార్ గారి సినిమాలు అంత పెద్ద క్యారెక్టర్ చేస్తున్నారంటే నాకు తెలిసి ఏదో ఒకటి ఉండుంటుంది బ్యాక్గ్రౌండ్ లో కూడా. ఏంటి అసలు ఎట్లా స్టార్ట్ అయింది మీ జర్నీ? డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్
మనం బయట ఇప్పుడు చెప్పినట్టయితే నెపోటిజం అంటారు. ఇప్పుడు ప్రాపర్ గా నేను యాక్చువల్ గా చెప్పాలంటే నెపో కిడ్డే అంటారు చూసారా, ఆ టైప్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి, కానీ లేదు. అంటే నాన్న ఈజ్ అ రైటర్ అనమాట. సో భాగ్యరాజ్ గారి దగ్గర హీ వాజ్ శిష్యుడు, వన్ ఆఫ్ ది మెయిన్ శిష్యులు అనమాట. చిన్ని కృష్ణ గారు అండ్ మా నాన్న ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. రైటర్ చిన్ని కృష్ణ గారు ఐడియా ఉంటారు కదా. సో నాన్న ఇంకా చిన్ని కృష్ణ గారు ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. సో అక్కడ నుంచి పడయప్ప మూవీ నుంచి దే స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ తమిళ్ ఫిల్మ్స్. నరసింహ తెలుగులో రజనీకాంత్ గారిది. దాని తర్వాత ఇంద్ర, నరసింహ నాయుడు, గంగోత్రి, ఈ మూవీస్ అన్నిటికి కూడా బ్లాక్ బస్టర్స్. వీటన్నిటి కూడా నాన్న వాజ్ మెయిన్ రైటర్ అండి. చిన్ని కృష్ణ గారు నాన్న ఇద్దరు కలిసి రాశారు అనమాట అది. సో అక్కడ నేను అప్పుడు ఇంటర్మీడియట్ 10th. సో అప్పుడు బ్యాచ్ అంతా కూడా అలాగే ఉండేది. చిరంజీవి గారి పిఏ వాళ్ళ కొడుకు, బాలకృష్ణ గారి డాటర్స్, లైక్ అంతా ఒక ఎలైట్ గ్రూప్ లా ఉండేది. సడన్ గా నాన్నగారు 2006 లో చనిపోయారు. సో దట్ వాస్ ది ఎగ్దమ్ బ్రేక్. ఇంకా అయిపోయింది, ఇంకా నువ్వు వెళ్ళిపో వేరే ప్రపంచానికి అన్నట్టు ఐ గాట్ ఇన్ టు ది డిఫరెంట్ వరల్డ్. సో దాని తర్వాత నేను రాజమండ్రి షిఫ్ట్ అయిపోవడం, మా అమ్మ అందరూ వచ్చేసి నార్మల్ డిగ్రీ, ఆదిత్య డిగ్రీ కాలేజ్ లో కాలేజ్ లైఫ్, ఆ బ్లడ్ అనేది ఉంటుంది కదండి. సో ఆ బ్లడ్ ఏదో టైంలో యాక్టింగ్ ఏంటి, రైటింగ్ ఏంటి అని ఏం తెలియదు మనకి. ఆ స్టేజ్ మీద ఎక్కి స్కిట్ చేయాలి అన్నారు. ఎవడు కదిలేవాడు కాదు. నాకు తెలియని ఇంట్రెస్ట్, నేను రాస్తాను స్కిట్ అని చెప్పి స్కిట్ రాసి 4 ఫ్రెండ్స్ పోగు చేసుకుని మేము డ్రామా వెళ్ళడం స్టార్ట్ చేసాం అనమాట స్టేజ్ మీద. అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇంకా యాక్టింగ్ పిచ్చి. దాని తర్వాత జాబ్ చేసినప్పుడు హైదరాబాద్ కు జాబ్ చేసాము, అక్కడ స్టార్ట్ అయింది. సరదాగా స్కిట్స్ వేసుకోవడము కాలేజ్ ఆఫీస్ ఫంక్షన్స్ లో. అప్పుడు తేజ గారు ఒక ఆడిషన్ పెట్టారండి, 101 రూపీస్ పెట్టి. బాలాదిత్య గారితో ఒక మూవీ స్టార్ట్ అయింది, డైరెక్టర్ తేజ గారు. అప్పుడు 101 రూపీస్ పెట్టి ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. నేను దానికి వెళ్ళాను ఆడిషన్ కి వెళ్ళి, దట్ వాజ్ మై ఫస్ట్ ఆడిషన్ ఇన్ మై లైఫ్. ఆయన ఎలా అంటే ఆడిషన్ లోపలికి వెళ్ళాను, వెళ్తే ఒక ప్లెయిన్ ఇలా గోడ ఉంది, చొక్క పెట్టి నీకు వచ్చింది చేయన్నారు. సార్ అది కెమెరానా సార్, అక్కడ చూసేయమంటారు. నీకు ఎందుకు కెమెరా ఎక్కడ ఉంటే ఇక్కడ పెడతాను నీకు నచ్చింది చేయమన్నారు. అది స్టార్టెడ్ యాక్టింగ్ అనమాట. 2 seconds కూడా కాలేదు, వచ్చి కూర్చోమన్నారు అనమాట. నేను అది ఉందని మర్చిపోయి నేను ఐ స్టార్టెడ్ యాక్టింగ్ అనమాట. అండ్ హీ వాజ్ లైక్, బాగా చేస్తున్నావు నువ్వు. సార్ నేను నీకేం చేయలేదు సార్. లేదు నువ్వు అడిగే చూసావు కెమెరా ఎక్కడ ఉందను, అక్కడ నాకు నచ్చావు, బాగుంది అని ఆయన స్టైల్ అయినా చెప్పారు. అక్కడ ఆగిపోయింది సినిమా. కాకపోతే మళ్ళీ అది అరౌండ్ 2014 లో జరిగిందండి. మళ్ళీ 2018 లో సీతా మూవీకి మళ్ళీ ఆయన ఆడిషన్కి వెళ్ళాను. మీరు నమ్ముతారు లేదో సార్ గుర్తుపెట్టుకున్నారండి. నువ్వు అప్పుడు వచ్చావు కదా, అప్పుడు సన్నగా ఉన్నాను బేసిక్ గా. నేను 4 ఏళ్ళలో కార్పొరేట్ జాబ్ చేసి బాగా లావయ్యాను. ఆయన గుర్తుపెట్టుకున్నారు. టైం పడుతుంది, 4 years కూడా ఆయన గుర్తుపెట్టుకున్నారు. ఆయన ఎలా గుర్తుపెట్టాలో ఎప్పటికీ అర్థం కాదు. ఆయన ఎక్కువ కాన్వర్సేషన్ పెట్టలేమండి. ఈజ్ వెరీ టిపికల్ డైరెక్టర్ సార్. ఆయన గుర్తుపెట్టుకుని సీతాలో రాశారు, మంచి మంచి క్యారెక్టర్ రాశారు అనమాట. సోను సూద్ గారు అసిస్టెంట్ క్యారెక్టర్ రాశారు త్రూఅవుట్ గా. సో దట్ వాజ్ ది స్టార్ట్. అది హలుగురు ప్రేమ కోసమే అలా జాబ్ చేసుకుంటే నడుచుకుంటూ వచ్చింది. అవన్నీ ఆడిషన్స్ ఇచ్చుకుంటాయండి. సో దెన్ మెల్లమెల్లగా ఆడిషన్స్ ఇచ్చుకుంటూ జాబ్ మానేసి అలాగా సుకుమార్ సార్ టీమ్ లో ఒకళ్ళు తెలుసండి నాకు. సో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఒక రైటర్ ఉన్నారు, బాబీ బన్ రెడ్డి అన్న. సో ఆయన కింద రైటర్ గా వి స్టార్టెడ్ అనమాట. ఇప్పుడు ఇలాగా ఆడిషన్స్ టైంలో పుష్పకి ఆడిషన్స్ ఇచ్చానండి. మీరు ఇచ్చారా? నేను ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ నేను సెలెక్ట్ అయ్యాను. కూలీల్లో ఒక కూలీగా వస్తుంది పుష్ప 2కి. కూలీస్ గా డిఫరెంట్ చేయించారండి. నేను సరే కూలీ వస్తుంది మనకు. అప్పుడు ఈ జుట్టు అంతా డిఫరెంట్ జుట్టు, అడుగు మనిషిలా ఉంటుంది. ఈ డిఫరెంట్ లుక్ యాక్చువల్లీ అడుగు మనిషిలాగా ఉంటాయి. కూలీలు బాగా చేసి కూలీలు ఇచ్చేస్తామని చెప్పారు. దాని తర్వాత కాల్ వచ్చింది, పిలిచారు. ప్రవీణ్ అన్న అని అసోసియేట్ అనమాట పుష్ప 2కి. వాజ్ లైక్, సార్ మీది వెబ్ సిరీస్ ఒకటి చూసారంట. కృష్ణ గారితో ఒక వెబ్ సిరీస్ చేశారండి 11 hours అని చెప్పి. 11 hours అందులో ఒక రోల్ చేశారనమాట, నేను ప్యూన్ రోల్. సో సార్ కి అది బాగా నచ్చింది. నేను చూసారంట, కృష్ణ గారు మామూలు చూపించినప్పుడు చూసారు. అదే లుక్ తోటి కావాలని చెప్పారు ఈ మూవీకి. సో నీ క్యారెక్టర్ మారింది అని చెప్పి సేమ్ అదే కెమెరామెన్ అదే లుక్, ప్యూన్ ఏది లుక్ ఉంటుందో మీరు ఈ మూవీలో కూడా అదే లుక్ ఉంటుంది అనమాట. సో సుకుమార్ గారు చూసి చేశారు. దట్ వాజ్ లైక్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట నాకు. సూపర్. అసలు సెట్ లో కూడా ఆయన పిలిచి మాట్లాడారు అనమాట. నేను చూసానండి, ఫస్ట్ ఆయన అండి అంటుంటేనే నాకు సార్ చూసానండి అంత రెస్పెక్ట్ ఇస్తారు సార్ ఆయన. దట్ వాజ్ ద గ్రేటెస్ట్ థింగ్ నాకు. అంటే ఆ రికగ్నిషన్ రావడం,
ఆ రికగ్నిషన్ ఆల్రెడీ ఒక క్యారెక్టర్ కి అలాట్ చేసిన తర్వాత వేరే వెబ్ సిరీస్ చూసి ఇది బాగుంటుందని క్యారెక్టర్ చేంజ్ చేసి ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వడం అనేది గ్రేట్ థింగ్ అసలు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అప్పటికే ఇంత కేయాస్ నడుస్తుంది, ఈ కేయాస్ మధ్యలో ఆయన ఒక క్యారెక్టర్ గుర్తుపెట్టుకుని మీరు బాగా చేయండి, మంచి క్యారెక్టర్ ఇది మీకు అని చెప్పడం అనేది గ్రేట్ అండి అది. అవును. సో చూసారు కదా వైస్, ఇది మనం కమల్ తేజ నార్లా అన్నగారితో మాట్లాడి అన్ని తెలుసుకున్నాం. ఆల్మోస్ట్ పుష్పకి సంబంధించిన లీక్స్ అన్ని వచ్చినాయి. ఆ లీడ్స్ అని నేను సపరేట్ వీడియో చేసి మళ్ళీ మీకు చూపిస్తా ఏమైంది అసలు లీడ్స్ సంగతి అని. సో మళ్ళీ అన్న డెబ్యూ మూవీ వచ్చినప్పుడు మనం మళ్ళీ కూర్చొని మళ్ళీ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.